వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు జయసుధ. మీరు నన్ను ఇంతకుముందు చూసిండర్లే, ఎందుకంటే నేను తీసింది ఓన్లీ కొన్ని బ్లాగ్సే కాబట్టి. ఇఫ్ యు ఆర్ న్యూ హియర్, హలో. అండ్ ఈరోజు నేను నా చెల్లి అయితే చిక్పేట్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. ఇంటి దగ్గర ఉన్నప్పుడే మంచి ఫ్యాబ్రిక్స్ తీసుకొని కొన్ని కుట్టించుకుందాం అనుకున్నాం. అండ్ దెన్ నేను ఇక్కడ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి బెంగళూరు వచ్చాను కాబట్టి ఎలక్ట్రానిక్ సిటీ నుంచి నేను స్టార్ట్ అయ్యాను. హైందో వచ్చి అక్క దగ్గర ఉంది కాబట్టి కేర్పురం నుంచి స్టార్ట్ అయిపోయిందంట. ఆ పిల్ల పాపం 10:30కే వెళ్ళిపోయింది. హైను స్టార్ట్ అయిన 30 మినిట్స్కి నేను స్టార్ట్ అయ్యాను. ఆ పిల్ల ఆల్రెడీ ర్యాపిడో ఏమో బుక్ చేసుకొని వెళ్ళిపోయింది. సో నేనే కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాను. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి మెజెస్టిక్ అంటే చాలా దూరం వస్తుంది అనమాట. ఎలక్ట్రానిక్ సిటీ టు ఆర్వీ రోడ్ టు అండ్ దెన్ మెజెస్టిక్ కదా, చాలా లేట్ అయిపోయింది. అండ్ ఆల్సో ఇంకా నేను మెట్రో దగ్గర వెయిట్ చేస్తున్నాను అనమాట. నాకు ఎప్పుడైనా అలాన్గా ట్రావెల్ చేయాలంటే చాలా ఇష్టం. అలాన్ షాపింగ్ అయినా మాల్స్కి అయినా ఒక్కదాన్నే వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎప్పుడైనా షాపింగ్ చేయాలన్నా కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతుంటా, ఎవరిని అడగను నేను వస్తావా అని చెప్పి. బికాజ్ ఎందుకో నాకు తెలీదు, బట్ నేను ఒక్కదాన్నే ఏదైనా ఒక్కదాన్ని ఈజీగా చేసేసుకుంటా. నాకు అంత తోడు ఏం అవసరం లేదనిపిస్తుంది నాకు. బట్ హైను అలా కాదనమాట. కొంచెం ఏదైనా మంచిగా కొనుక్కోవాలంటే ఆ పిల్లకి నేను ఉండాలి. ఆ పిల్లకి సెలెక్షన్ బాగా తెలుసు, బట్ స్టిల్ నేను ఉంటేనే కొనుక్కుంటుంది. ఆ పిల్లకి స్టిచ్చింగ్ అన్నీ తెలిసినా కూడా నేనే కుట్టించాలన్నమాట ఆ పిల్లకి. ఐ డోంట్ నో, ఆ పిల్ల అలాగే కొంచెం. నేను ఆ పిల్ల ఉంటే బాగా కొన్ని చూసుకొని బాగా కుట్టించుకుంటాం అనమాట. అండ్ దెన్ నేను ఇక్కడ ఇంకా ఆర్వీ రోడ్ టు ఎలక్ట్రానిక్ సిటీ టు ఆర్వీ రోడ్ వచ్చాను అనమాట. అక్కడ మెట్రో మిస్ అయిపోయింది. అండ్ తర్వాత నేను ఇంకా మెజెస్టిక్కి ఎలాగో అలా కష్టపడి వచ్చేసాను. హైను అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నింది అనమాట. ఇక్కడ ఉందండి మేడం, సుదర్శన్ దగ్గర ఉన్నింది. చాలాసేపు అయిపోయింది వెయిట్ చేసి. పాపం ఏమనలేదు నన్ను కూడా. నా కోసం బాక్స్ కూడా తెచ్చింది అనుకుంటా ఆ రోజు ఆ పిల్ల. అండ్ దెన్ ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా మేమిద్దరం సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాం నిజంగానే. ఐ డోంట్ నో, ఆ పిల్లకి అది బాగా నచ్చింది. నేను కూడా ఇది నిన్న కొనుక్కున్నాను అనమాట. నాకు అది నచ్చి నేను అది వేసుకున్నాను. ఇంకా మేము ఎక్కడెక్కడ షాప్ చేద్దామని చెప్పి చూస్తున్నాం. యూజువల్గా కొన్ని షాప్స్ తెలుసు నాకు, కానీ అవి కొంచెం కాస్టే. బట్ ఇంకా ఏమైనా కొత్తగా ఉంటాయా అని చెప్పి మేము చూసామన్నమాట. నవరంగ్ సుదర్శన్ కొంచెం ముందర ఉంటుంది, అక్కడ తీసుకుంటాం మేము యూజువల్లీ. ఇదే ఆ షాపు. యాక్చువల్లీ నేను మార్నింగ్ నుంచి ఏమీ తినకుండా వచ్చాను, హైను తెస్తా అని చెప్పేసరికి. అండ్ మాకు ఎక్కడ ప్లేస్ దొరకకపోయేసరికి నేను తినలేదనమాట. అండ్ ఇక్కడ సర్లే కనీసం నిప్పటి మసాలా అయినా తిందామని చెప్పి వచ్చాము. ఆ నిప్పటి మసాలా కూడా నాకు నచ్చలేదు. వాడు అన్నీ కలిపి ఇచ్చేసాడు. నేను నిప్పటి మసాలా అంటే దానిపైన ఆనియన్ టమోటా పెట్టి ఇస్తారేమో, బాగా తిందాం అనుకున్నా. బట్ వాడు అలా ఇచ్చాడు కాబట్టి ఇంకా ఆకలి వేస్తుంది కాబట్టి ఏదో ఒకటి తినేసి అలా వచ్చేసామన్నమాట. ఇంకా షాపింగ్కి కొంచెం ఏమైనా మంచివి చూద్దామని చెప్పి కుబేరా కనిపిస్తే దాంట్లో ఏమైనా మెటీరియల్స్ ఉన్నాయేమో అని చెప్పి వచ్చామన్నమాట. ఇక్కడైతే చాలా మెటీరియల్సే ఉన్నాయి, బట్ చాలా చాలా కాస్ట్ చెప్తున్నారు వాళ్ళు. మెటీరియల్సే 4,000-5,000 అని చెప్తున్నారు. మాకు కొన్ని అయితే నచ్చాయన్నమాట. చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు కాదులే, మేము కూడా వెళ్ళేవాళ్ళం. మోస్ట్లీ మెటీరియల్సే తెచ్చి కుట్టించుకొని పంజాబీ డ్రెస్సులు లాగా వేసుకునే వాళ్ళం. ఇప్పుడైతే మొత్తం అందరం మనం కుర్తాలే కొనుక్కొని వేసుకుంటున్నాం కదా. నాకైతే ఇది కొంచెం బాగానే నచ్చింది. ఈ బ్లూ అండ్ గ్రీన్ కలర్ది అక్కడ నేను పట్టుకున్నాను కదా, ఇదే అనమాట. కొంచెం బాగానే నచ్చింది. ఇది కొంచెం 1,500 ఏమో చెప్పాడు. ఇప్పుడు హైను తీసుకునింది కదా బ్లాక్ది, అదైతే ఆ పిల్ల తీసుకొని కుట్టించుకొని వేసుకునింది కూడా శివరాత్రికి. అది కాస్ట్ వచ్చి ఒక 1,300 ఏమో పడినట్టుంది. చాలా బాగా అనిపించింది. ఫ్యూ పీసెస్ నచ్చినవి అయితే మాకు చాలా కాస్ట్ చెప్పారు వాళ్ళు. ఇంకా సరేలే మళ్ళీ ఫ్యాబ్రిక్ తీసుకుందామని చెప్పి ఇంకా హైనుకు ఒక దానికి తీసుకుని వచ్చేసామన్నమాట. నాకు ఇంకోటి కూడా నచ్చింది, గ్రీన్ అండ్ వైట్. నేను కానీ అది తీసుకోలేదు. బట్ ఫ్యాబ్రిక్స్ తీసుకుందాం కదా, అవి చూద్దాంలే, అవి నచ్చకపోతే మళ్ళీ వచ్చి తీసుకుందామని చెప్పి వచ్చామన్నమాట. ఇంకా హైందుకు ఒక్కటి తీసుకొని వెళ్ళిపోయాము. దీంట్లో అయితే బాగానే ఉన్నాయి, బట్ కాస్ట్ మాత్రం వాడేం తగ్గలేదు. ఒక 5% తగ్గించాడు అంతే. కుబేరా షాప్లో మేము ఎప్పుడు తీసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట కుబేరా షాప్లో తీసుకోవడం. బాగానే ఉన్నాయి కలెక్షన్స్ అంతా. మీరు కూడా మెటీరియల్స్ కావాలంటే ఈ షాప్లో వెళ్ళి తీసుకోండి, బట్ కాస్ట్ మాత్రం సేమ్ ఉంటాయి అనమాట. అండ్ దెన్ మేము ఇంకా వేరే ఫ్యాబ్రిక్ వెళ్ళి చూద్దామని చెప్పి వచ్చామన్నమాట. ఇది మ్యాన్ ఆఫ్ కలెక్షన్స్. మేము వచ్చి రాగానే ఆయన రండి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళిపోయాడు. ఆడ కొన్ని ఫ్యాబ్రిక్స్ అన్ని కొత్తగా ఉన్నాయి, రండి మేడం అంటూ. బాగానే ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే, చాలా హ్యూజ్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. నీకు హాఫ్ శారీకైనా శారీకైనా చాలా చాలా మెటీరియల్స్ ఉన్నాయి అన్ని దాంట్లోనూ.
నార్మల్గా 150 నుంచి చాలా వైడ్ రేంజ్లోనే ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే కలెక్షన్. ఇదైతే నాకు కొంచెం బాగా నచ్చింది పేస్టల్. ఇంకా కొంచెం ఏమైనా వేరేవన్నీ చూద్దామని చెప్పి నేను చూస్తున్నాం అనమాట ఇక్కడ. ఆయన అయితే అన్నీ చూపిస్తూ ఉండిన్నారు. ఫ్యాబ్రిక్ నేను ఇంతకుముందు మదనపల్లికి వెళ్ళినప్పుడు ఒక షాప్లో తీసుకున్నాను అనమాట. అది వచ్చి నేను శ్రీనివాస కళ్యాణం వ్లాగ్ ఉంటుంది దాంట్లో వేసుకున్నది. అది నాకు క్లాత్ బాగానే నచ్చింది, కానీ నేను అది హ్యాండ్స్ ఆమెకి చిన్నగా పెట్టమంటే పెద్ద బుట్టలు పెట్టేసింది. అందుకని నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ లేదనమాట ఆ డ్రెస్తో. అండ్ ఇంక ఇప్పుడు కొంచెం పేస్టల్ కలర్స్లో చూద్దామని చెప్పి, ఈ మధ్య అన్ని కలర్స్ అయిపోయాయని చెప్పి పేస్టల్ కలర్లో చూద్దామని చెప్పి వచ్చాను నేను. అక్కడ కూడా అన్ని ఎక్కువ కలర్సే ఉన్నాయి. అండ్ దెన్ నేను ఫైనల్గా ఇది కొంచెం బాగా నచ్చిందనమాట నాకైతే. ఇది కొంచెం పేస్టల్గా అలా ఉన్నింది. హైను కూడా చూస్తూ ఉన్నింది సేమ్ కలర్లో. నువ్వు తీసుకుంటావా అని చెప్పి మేము ఏదో డిస్కషన్ చేస్తున్నాము. నేను అలాంటిది తీసుకుందామని చెప్పి వైట్ అండ్ దెన్ ఈ పిస్తా గ్రీనా పిస్తా గ్రీన్ కాదులే, ఇది పేస్టల్ కలరే కదా, ఇది తీసుకుందామని చెప్పి చూస్తున్నాం అనమాట. హైను అయితే ఇది వైట్ చూసింది, నేనైతే ఇంకో కలర్ నేను పట్టుకున్నాను కదా అది చూసాను అనమాట. హైనుకైతే బాగా నచ్చిందని చెప్పి నేను తీసుకుంటాలే ఇది అని చెప్పింది. ఇంక ఇదైతే నేను ఓకే ఇది నాకు నచ్చిందని చెప్పి నేను చూస్తున్నాను అనమాట. ఈ కలర్ బాగా కనిపిస్తుందా కనపడదా అని నేనైతే ఓవర్ ఎగ్జైట్ అయిపోయి దిస్ ఈజ్ ద ఫైనల్ ఫిక్స్ అనుకుంటా తీసుకున్నాను. అది నేను ఇంకా కుట్టించలేదు. ఆయన అయితే కుట్టించి వేసుకునింది శివరాత్రికి. నేను కుట్టించలేదు, మా ఫ్రెండ్ పెళ్ళికి కుట్టించుకుందాం అనుకున్నా, బట్ స్టిల్ నేను కుట్టించుకుంటా అలానే పెట్టుకున్నా. ఇంకా ఈ పీస్ అండ్ దెన్ అది వైట్ తీసుకుని వెళ్ళాం అనమాట. ఇద్దరికి ఒకే కాంబినేషన్లో ఉంటాయని చెప్పి తీసుకున్నాం అనమాట. వాడు దీని కాస్ట్ అయితే ఒక 750 ఏమో చెప్పినాడు. వాళ్ళు ఇంకా తగ్గించేలా లేరనమాట. తగ్గించండి కొంచెం అని చెప్తే వాడు ఇంకా 680 చెప్పాడు. బట్ ఇక్కడ మాకైతే యూపీఐ దగ్గర ఎంతసేపు ఉన్నామంటే చాలాసేపు అయిపోయింది పే చేయడానికే బిల్లు. వాళ్ళ మిషన్ పని చేయలేదు, మళ్ళీ నేను ఫోన్పేలోనే పే చేశాను అనమాట. అండ్ ఆల్సో అక్కడ ఉన్న గ్రీన్ కలర్ ఓని అయితే సీక్వెన్స్గా బాగుందని చెప్పి దానికి తీసుకునింది. అది నాకు కొంచెం సెట్ అవుతుందో సెట్ అవ్వదో అని చెప్పి నేను తీసుకోలేదన్నమాట. ఇంకా వేరే షాప్కి వెళ్దాంలే అని చెప్పి నేను తీసుకోలేదు. ఇక్కడ నేను చూశాను కానీ నాకు అంతగా ఏది నచ్చలేదు. ఫ్యాబ్రిక్ అయితే కొంచెం వైట్ కదా, అది గ్రీన్ ఎక్కువ కరెక్ట్గా సరిపోయిందనమాట. నా దానికి గ్రీన్ ఎగ్జాక్ట్ మ్యాచ్ లేదు. అండ్ దెన్ నాకు ఏది పెద్దగా నచ్చలేదు అనమాట. నేను మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళి నవరంగ్లో ఓనీ కొంచెం అది కూడా సీక్వెన్స్ లైన్స్ లాగానే అది కొంచెం నచ్చింటే గ్రీన్ కలర్లోనే అది నేను తీసుకున్నాను. ఆ తర్వాత దాంట్లోకి ఇంకా జస్ట్ లెగ్గిన్ వేసుకుంటే బాగానే ఉంటుందిలే అని చెప్పి ఆ ప్యాంట్కి ఫ్యాబ్రిక్ ఏం తీసుకోలేదనమాట. ఇక్కడైతే వాళ్ళ మిషన్ చాలా ప్రాబ్లం అయింది. మళ్ళీ నేను ఫోన్పేలోనే పే చేసి వచ్చేసామన్నమాట. నేను వేరే షాప్కి ఇంకేమైనా ఇంట్లోకి అలా ఏమైనా చూద్దామని చెప్పి ఇంట్లోకి కూడా ఇంకా వేరే కావాల్సి అంటే అవన్నీ తీసుకున్నాం. బట్ అవి ఏవి నేను రికార్డ్ చేయలేదు. ఇంకా అక్కడి నుంచి తీసుకొని వచ్చేసామన్నమాట. అండ్ ఇంకా మళ్ళీ వేరే షాప్లోకి హైనుకి బ్లౌజ్ పీస్కి కావాలంటే అక్కడ వెళ్ళామన్నమాట. ఇక్కడైతే నాకు ఆ పర్పుల్ వన్ నచ్చింది. అది కొంచెం నేను కుట్టించుకొని వేసుకున్నాను అనమాట ఆ శివరాత్రికి. నాకు కొంచెం పెద్దగా ఏం నచ్చలేదు, అది కుట్టించుకొని వేసుకున్న తర్వాత ఎందుకు తీసుకున్నానా అనిపించింది. నేనైతే పర్పుల్ది చిన్నికి అయితే ఇంకో సిస్టర్ ఉందిలే, తన పేరు శిరీష, మేమైతే చిన్ని అని పిలుస్తాము. మీరు ఆ పిల్లని లాస్ట్లో చూసింటారు. ఆ పిల్ల ఇంట్రోవర్టే కానీ పెద్దగా రాదనమాట బయటకి. మేము పిలుచుకోబోమని కాదు, ఆ పిల్ల రాదు. టు ద పీపుల్, మై ఫ్యామిలీ ఆడియన్స్కి చెప్తున్నా, చిన్ని రాదు. చిన్ని పిలిచినా రాదు. మీరు పిలిచండి అయితే వస్తుందేమో చూద్దాం. సారీ అపార్ట్ దట్. ఇక్కడైతే హైనుకి బ్లౌజ్ పీస్ ఇంకో 2 మెటీరియల్స్ ఏమో తీసుకున్నాం అనమాట. ఈ షాప్లో అయితే అక్క లేని ఇన్స్టాగ్రామ్లో కలెక్షన్ అంతా ఉన్నింది. ఇంకా మేము వేరే షాప్కి వచ్చామన్నమాట. హైను ఏదో మెటీరియల్ కావాలంటే ఆ పిల్ల అయితే ఇది తీసుకునింది. ఇదైతే హైను కుట్టించుకొని వేసుకునే శివరాత్రికి చాలా బాగా అనిపించింది. బాగా కుట్టించుకునింది ఆ పిల్ల యాక్చువల్లీ. మీరు తమ్నైల్లో చూసింటారు ఆల్రెడీ. హైను డ్రెస్ శివరాత్రికి వేసుకునింది. ఇంకా అక్షికి తీసుకుందామని చెప్పి క్రీమ్ అండ్ ఆరెంజ్ కలర్ది తీసుకున్నాం అనమాట. అక్షికి లంగాకి జాకెట్కి బాగుంటుందని చెప్పి ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదామని చెప్పి హైను కేఆర్పురంకి, నేను ఎలక్ట్రాన్ సిటీకి వచ్చేసామన్నమాట. మీరు ఈ వీడియో మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ లైక్ కూడా చేయండి. ఎందుకంటే అది నాకు కొంచెం మోటివేషన్ ఇస్తుంది దట్ యు ఆర్ లైకింగ్ మై వీడియో సో దట్ ఐ కెన్ డూ మోర్ వీడియోస్ అని చెప్పి. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్స్. థ్యాంక్ యూ. బాయ్.